Hello everyone, this is Ram Babu. Welcome to Success Journey TV channel. Hello everyone, this is Ram Babu. Welcome to Success Journey TV channel. 10th class biology లో మనం లాస్ట్ క్లాస్ వరకు మనం ఎక్స్క్రిషన్ విసర్జిక వ్యవస్థ గురించి నేర్చుకున్నాం. కిడ్నీ స్ట్రక్చర్ గురించి నేర్చుకున్నాం. తర్వాత నెఫ్రాన్ యొక్క స్ట్రక్చర్ గురించి నేర్చుకున్నాం. నెఫ్రాన్ ఏ విధంగా పనిచేస్తుంది అంటే మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్ గురించి కూడా నేర్చుకున్నాం. దాని తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఎక్స్క్రిటరీ సిస్టమ్ విసర్జిక వ్యవస్థ గురించి కూడా మనం డిస్కస్ చేసాము. అయితే ఈ రోజు క్లాసులో అంటే మనం ప్రస్తుతం 10th క్లాస్ లో ఉన్నటువంటి బయాలజీకి సంబంధించినటువంటి ఒక్కొక్క యూనిట్ లో చాప్టర్ వైజ్ గా వెళ్దామండి. మనం చాలా మంది మిత్రులు ఇంటర్మీడియట్ ని మనం ముందుగా చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు. అదే విధంగా ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాలి అని కూడా అడుగుతున్నారు. కాబట్టి దీనికి మనం ఏం చేయాలి అంటే ఇవ్వటం అయితే సిలబస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి బాటనీ జువాలజీకి సంబంధించినటువంటి సిలబస్ మొత్తం ఇవ్వటం జరిగింది. అయితే మనం ఏం చేయాలి అంటే ఆ ఇచ్చినటువంటి సిలబస్ చూసి కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముందు 10th క్లాస్ వరకు ఉన్నటువంటి సిలబస్ ని మొత్తాన్ని కూడా మనం 100% పర్ఫెక్ట్ గా చదువుకోవాలండి. ఆ తర్వాత ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి లింక్డ్ టాపిక్స్ ని మనం చదివితే సరిపోతుంది. ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సినటువంటి అవసరం ఉండదు. అంటే దాదాపు మాక్సిమం కవర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా మీరు ఎలాంటి ఇంటర్మీడియట్ గురించి మీరు భయపడకుండా ముందుగా 10th క్లాస్ లో ఉన్నటువంటి సిలబస్ ని చాప్టర్ వైజ్ గా చదవండి. ఆ 10th లో ఉన్నటువంటి సిలబస్ ని చాప్టర్ వైజ్ గా చదువుకుంటూ దానికి లింక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో బాటనీ జువాలజీకి సంబంధించినటువంటివి అవి చదువుకుంటే సరిపోతుంది. తర్వాత మీరు ఇంకేదైనా అవకాశం ఉన్నట్లయితే ఇంకేదైనా మిగిలినటువంటివి చూడడానికి ప్రయత్నం చేయండి. అంతే తప్ప మీరు ముందే ఇంటర్మీడియట్ ని తీసి ఎక్కువగా దాని మీద ఫోకస్ చేసినట్లయితే ఈ మెయిన్ సబ్జెక్టులు కూడా మార్కులు స్కోర్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు మనం ఇక్కడ చెప్పే అదే విధానాన్ని ఫాలో అవడం జరుగుతుందండి. 10th క్లాస్ నుంచి మనం మొదలు పెట్టాం. 10th క్లాస్ ఎగ్జామ్ అయిపోయిందంటే 9th 8th క్లాస్ చాలా ఈజీగా ఉంటాయి. కాబట్టి 10th క్లాస్ లో మనం చాప్టర్ వైజ్ గా వెళ్తున్నాం. ఒక చాప్టర్ మనం 10th క్లాస్ లో అది కంప్లీట్ అయిన తర్వాత దానికి లింక్ టాపిక్ ఏదైతే ఉందో ఇంటర్మీడియట్ లో ఆ లింక్ టాపిక్ ని మనం డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ మనం డైజెషన్ గురించి నేర్చుకున్నాం. హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ ఇంటర్మీడియట్ లో ఉంది, దాన్ని నేర్చుకున్నాం. తర్వాత రెస్పిరేటరీ సిస్టమ్ గురించి నేర్చుకున్నాం. ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి రెస్పిరేషన్ కి సంబంధించినటువంటిది నేర్చుకున్నాం. ఆ తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ కి సంబంధించింది 10th లో నేర్చుకున్నాం. దానికి సంబంధించినటువంటిది ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి దాని గురించి నేర్చుకున్నాం. సో కాబట్టి మనం మీరు ఎలాంటి భయపడాల్సినటువంటి అవసరం ఉండదు. కొంచెం దానికి స్టాండర్డ్ కొంచెం పెంచుకుంటూ మనం చదువుకుంటే ఈజీగా ఉంటుంది. సో కాబట్టి మనం 10th క్లాస్ వరకు ఉన్నటువంటి సిలబస్ ని మనం చదువుకుంటూ ప్యారలర్ గా దానితో పాటు ఇది నేర్చుకున్నట్లయితే ఆ ఎడిషనల్ గా అది నేర్చుకోవడం చాలా సులభంగా ఉంటుంది. సో కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ పడకుండా ఈ ఉన్నటువంటి సిలబస్ ని చదువుకొని దాంతో పాటు మనం ఆ లింక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క టాపిక్ ని మనం చదువుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి మనకి 10th లో ఉన్నటువంటి సిలబస్ లో సిస్టమ్స్ సంబంధించినటువంటి మీరు మొత్తం నేర్చుకుంటే దాదాపు మీరు ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటివి అన్ని కవర్ చేసినట్లే అవుతుంది. తర్వాత 8th 9th సంబంధించినటువంటి కొన్ని టిష్యూస్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో వాటిని కూడా మనం టాపిక్ వైజ్ గా చదువుకుంటున్నాం కాబట్టి ఇబ్బంది ఉండదు. కాబట్టి మన ఇంటర్మీడియట్ లో మనం డెప్త్ గా అంతగా చదవాల్సినటువంటి అవసరం అనేది ఉండదు. వాటికి లింక్ టాపిక్స్ ని మనం ఈ విధంగా చదువుకుంటే సరిపోతుంది. కాబట్టి మీరు 8th 9th 10th వరకు ఎక్కువ ఫోకస్ చేయండి. వాటికి రిలవెంట్ గా ఉన్నటువంటి లింక్ టాపిక్స్ ని చదువుకోండి. దాని గురించి ఎక్కువగా మీరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం ఉండదు. సో కాబట్టి మాక్సిమం అంతకంటే ఎక్కువ ప్రిపరేషన్ అనేది కూడా మాక్సిమం మనకి సరిపోతుందని అనుకున్నాం. సో ఇప్పుడు మనం చూద్దాం నెక్స్ట్ మూత్రం సంఘటన, కాంపోజిషన్ ఆఫ్ యూరిన్.
మూత్రం యొక్క సంఘటన గురించి నేర్చుకున్నట్లయితే చూడండి, మూత్రం యూరిన్ అనేది ఎల్లో కలర్ లో ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒక్కొక్క పేజీని డిస్కస్ చేసి దాని మీద ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఎట్లా వస్తున్నాయి అంటే, ఇప్పుడు అప్డేటెడ్ డిఎస్సికి సంబంధించినటువంటి దాంట్లో క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా వస్తున్నాయి, అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్, నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్లు, అండర్స్టాండింగ్ అప్లికేషన్ సంబంధించినటువంటి క్వశ్చన్లు, నెగిటివ్ క్వశ్చన్లు, టేబుల్స్, సో ఇవన్నీ కూడా ఎట్లా వస్తున్నాయి అనేటటువంటిది మనం పారాగ్రాఫ్ వైజ్ గా కానీ లేకపోతే పేజీ వైజ్ గా చదువుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. మనమే ప్రిపేర్ చేసుకోవాలండి. అంటే ఒక పేజీ చదివిన తర్వాత దాంట్లో క్వశ్చన్ ఏ విధంగా అడగడానికి అవకాశం ఉంటుంది, సరికాని వాక్యం ఏది, సరైనటువంటి వాక్యం ఏది, కరెక్ట్ స్టేట్మెంట్, రాంగ్ స్టేట్మెంట్, మ్యాచింగ్స్, నెగిటివ్ స్టేట్మెంట్స్, ఇవన్నీ కూడా మనమే క్రియేట్ చేసుకోవాలి. ఒక టాపిక్ చదువుకున్న తర్వాత దాని మీద మనం ఇలాంటి క్వశ్చన్స్ మనమే ఫ్రేమ్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. ఎలాంటి క్వశ్చన్ అయినా మనం ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ముందుగా దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ నేర్చుకుని ఈ పేజీలో 174 పేజీ నెంబర్ 174 తెలంగాణలో ఉన్నటువంటి బుక్, దాదాపు ఏపీలో కూడా ఇదే రకమైనటువంటి సిలబస్ అనేది ఉంది అని అనుకుంటున్నాను. కాబట్టి మూత్ర సంఘటనకి సంబంధించినటువంటి టాపిక్ ఇక్కడ మనం చూస్తున్నామండి. మీరు ఎవరైనా బుక్స్ చూస్తున్నట్లయితే మూత్ర సంఘటనకి సంబంధించిన కాంపోజిషన్ ఆఫ్ యూరిన్ అనేటటువంటి ఆ టాపిక్ మీరు ఓపెన్ చేసినట్లయితే దాని మీద డిస్కషన్ చేసిన తర్వాత బిట్స్ అనేవి ఎట్లా ఉంటాయి అనేది ఇక్కడ మనం చూద్దాం. చూడండి, యూరిన్ అనేది ఎల్లో కలర్ లో ఉంటుందని చెప్పాం. మరి ఆ ఎల్లో కలర్ లో ఉండడానికి కారణం ఏంటి అంటే, ఆ మూత్రంలో యూరిన్ లో ఉన్నటువంటి ఒక యూరోక్రోమ్ అనేటటువంటి ఒక కలర్ పిగ్మెంట్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ యూరోక్రోమ్ ద కలర్ ఆఫ్ ద యూరిన్ ఈజ్ ఎల్లో. యూరిన్ ఎల్లో కలర్ లో ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఆ యూరిన్ లో ఉన్నటువంటి యూరోక్రోమ్ అనేటటువంటి ఒక కలర్ పిగ్మెంట్, ఒక వర్ణక పదార్థం ఉండటం వల్ల అది ఎల్లో కలర్ లో ఉంటుంది. మరి అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఇప్పుడు చూడండి, ఆర్బీసీ లైఫ్ స్పాన్ 120 డేస్. 120 డేస్ ఆర్బీసీ లైఫ్ స్పాన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ఎర్ర రక్త కణాలు మొత్తం కూడా లివర్ దగ్గరకు వస్తాయి. కాలేయం దగ్గరకు వచ్చిన తర్వాత లివర్ లో అవి బ్రేక్ డౌన్ అయిపోయి ఆ దాంట్లో నుంచి హిమోగ్లోబిన్ నుంచి యూరోక్రోమ్ అనేది వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎర్ర రక్త కణాలు బ్రేక్ అయిపోయినప్పుడు ఆ ఆర్బీసీలో ఎర్ర రక్త కణాల్లో ఉన్నటువంటి హిమోగ్లోబిన్ నుంచి యూరోక్రోమ్ అనేది వస్తుంది. ఆ యూరోక్రోమ్ అనేది మూత్రంలో కలిసి మూత్రానికి పసుపు రంగు ఎల్లో కలర్ అనేది ఫామ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం తినేటటువంటి ఫుడ్ ఐటమ్స్ ను బట్టి మనం యూరిన్ లో ఉన్నటువంటి కాంపోజిషన్ అనేది ఉంటుందండి. అంటే మనం తినేటటువంటి ఫుడ్ లో ఎక్కువ ప్రోటీన్స్ ఉన్నాయా, కార్బోహైడ్రేట్స్ ఉన్నాయా, ఫ్యాట్స్ ఉన్నాయా, లేకపోతే వాటర్ కంటెంట్ ఉందా అనే దాన్ని బట్టి మనం ఎలిమినేట్ చేసేటటువంటి యూరిన్ లో ఉండేటటువంటి కాంపోజిషన్ అనేది మేజర్ ఎలిమెంట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చికెన్, మటన్ ఉన్నటువంటి ప్రోటీన్స్ ఎక్కువగా తిన్నట్లయితే, ఆ చికెన్, మటన్ ఉన్నటువంటి ప్రోటీన్ బాగా ఎక్కువగా తిన్నట్లయితే మనం ఎక్స్క్రీట్ చేసేటటువంటి యూరిన్ లో ఎక్కువగా యూరియా ఉంటుంది. ఎందుకు యూరియా ఉంటుంది అంటే, ప్రోటీన్లు లివర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డీఎమైనేషన్ ప్రాసెస్ జరిగింది. గుర్తుపెట్టుకోండి, లివర్ లో మనం తిన్నటువంటి ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో, ప్రోటీన్స్ సంబంధించినటువంటివి అవన్నీ కూడా లివర్ లో పోయిన తర్వాత డీఎమైనేషన్ అనేటటువంటి ప్రాసెస్ జరగటం వల్ల ఆ డీఎమైనేషన్ అనేటటువంటి ప్రాసెస్ ఫలితంగా మనకి యూరియా అనేది ఫామ్ అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా మనకి యూరియా అనేది ఎక్కువగా తయారవుతుంది. అంటే ఎక్కువగా ప్రోటీన్స్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకున్నట్లయితే, అంటే చికెన్, మటన్ ఉన్నటువంటి ఫుడ్ ఎక్కువగా తీసుకున్నట్లయితే మనం ఎక్స్క్రీట్ చేసేటటువంటి విసర్జించేటటువంటి మూత్రంలో యూరియా పర్సెంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అట్లా కాకుండా మనం తినేటటువంటి ఫుడ్ లో కార్బోహైడ్రేట్ సంబంధించినటువంటి ఫుడ్ మెటీరియల్స్ ఎక్కువగా ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ పొటాటో కానివ్వండి, స్వీట్ పొటాటో కానివ్వండి, ఇట్లాంటి కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి ఫుడ్ మెటీరియల్స్ ఎక్కువగా తిన్నట్లయితే మనం ఎక్స్క్రీట్ చేసేటటువంటి యూరిన్ లో ఎక్కువగా ఉండేటటువంటి కాంపోనెంట్ ఏంటి అంటే గ్లూకోజ్ షుగర్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. తర్వాత మనం ఎక్స్క్రీట్ చేసేటటువంటి ఆ యూరిన్ లో ఎక్కువ వాటర్ ఉన్నట్లయితే దాని అర్థం ఏంటంటే మనం ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉన్నటువంటి ఫుడ్ మెటీరియల్స్ ఎక్కువగా తిన్నట్టు. అంటే వాటర్ మెలన్స్ కానివ్వండి, ఇంకా ఫ్రూట్ జ్యూసెస్ కానీ, ఇట్లాంటివి జ్యూసెస్ ఎక్కువగా తాగడం వల్ల మనం ఎలిమినేట్ చేసేటటువంటి యూరిన్ లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ యూరిన్ కాంపోజిషన్ తీసుకున్నట్లయితే 96% వాటర్ ఉంటుంది. మనం ఎక్స్క్రీట్ చేసేటటువంటి యూరిన్ లో 96% వాటర్ ఉంటుంది. తర్వాత 2.5% ఆర్గానిక్ మెటీరియల్స్ ఉంటాయి, అంటే కర్బన పదార్థాలు ఉంటాయి. దీంట్లో యూరియా, యూరిక్ యాసిడ్, క్రియాటినైన్, దాని తర్వాత విటమిన్స్, ఎంజైమ్స్, ఆక్సలేట్స్. సో ఇవన్నీ కూడా మనకి 2.5% ఆర్గానిక్ మెటీరియల్స్ లో ఉంటాయి, కర్బన పదార్థాల్లో ఉంటాయి. తర్వాత మిగిలినటువంటి 1.5% ఇనార్గానిక్ మెటీరియల్స్ ఉంటాయి, అంటే అకర్బన పదార్థాలు ఉంటాయి. దీంట్లో సోడియం, పొటాషియం, క్లోరైడ్స్, సల్ఫేట్స్, ఫాస్ఫేట్స్, అయోడిన్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి.
యూరిన్ కాంపోజిషన్ లో 96% వాటర్ ఉంటది, 2.5% ఆర్గానిక్ మెటీరియల్స్ ఉంటాయి, అంటే ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ కర్బన పదార్థాలు ఉంటాయి. మిగిలినటువంటి 1.5% ఇనార్గానిక్ అకర్బన పదార్థాలు ఉంటాయి. మరి ఈ కర్బన పదార్థాలు ఏంటి అంటే మనకి యూరియా, యూరిక్ యాసిడ్, క్రియాటిన్, క్రియాటినైన్, ఎంజైమ్స్, విటమిన్స్, హార్మోన్స్, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఆ 2.5% ఆర్గానిక్ మెటీరియల్స్ లో ఉంటాయి. మిగిలినటువంటి 1.5% లో ఇనార్గానిక్ సబ్స్టెన్స్ తీసుకున్నట్లయితే ఆ ఇనార్గానిక్ మెటీరియల్స్ అకర్బన పదార్థాలు తీసుకుంటే సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అయోడిన్, సో వీటికి సంబంధించినటువంటి మొత్తం కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఇది తర్వాత యూరిన్ ఫస్ట్ తయారైనప్పుడు ఫస్ట్ అది ఎట్లా ఉంటుందంటే యాసిడిక్ నేచర్ కలిగి ఉంటుంది. అంటే యూరిన్ ఫస్ట్ ప్రిపేర్ అయినప్పుడు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది, యాసిడిక్ నేచర్ కలిగి ఉంటుంది. కానీ గ్రాడ్యువల్ గా ఏమవుతుందంటే ఇట్ టర్న్స్ ఇంటూ ఆల్కలైన్ నేచర్, యాసిడిక్ నేచర్ నుంచి ఆల్కలైన్ నేచర్ కి కన్వర్ట్ అవుతుంది. అంటే డైరెక్ట్ గా యూరిన్ ఫామ్ అయినప్పుడు ఫస్టే ఆల్కలైన్ నేచర్ లో ఉండదు, క్షార స్వభావాన్ని కలిగి ఉండదు. ఎట్లా ఉంటుందంటే ముందు తయారైనప్పుడు ఫస్ట్ యాసిడిక్ నేచర్ ని కలిగి ఉంటుంది, ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. తర్వాత అది గ్రాడ్యువల్ గా ఏమవుతుందంటే ఇట్ కన్వర్ట్స్ ఇంటూ ఆల్కలైన్ నేచర్, క్షార స్వభావానికి మారుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం అండి. డైరెక్ట్ గా మూత్రం అనేది డైరెక్ట్ గా క్షార స్వభావంలోకి మారదు, ముందుగా ఆమ్లంగా మారి తర్వాత ఆమ్ల స్వభావం నుంచి క్రమంగా క్షారయుతంగా మారుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి ఎందుకంటే యూరియా ఇక్కడ బ్రేక్ డౌన్ జరిగి అమోనియా ఫామ్ అవుతుంది. ఓకే, యూరియా బ్రేక్ డౌన్ అయ్యి అమోనియా ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంకా ఈ పేజీలో మనకి వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ బోత్ కిడ్నీస్ ఆర్ నాట్ ఫంక్షనింగ్ ఆర్ నాట్ వర్కింగ్, రెండు మూత్రపిండాలు సరిగా పనిచేయకపోతే ఏం జరుగుతుంది. పూర్తిగా మనకు ఉన్నటువంటి రెండు మూత్రపిండాలు పూర్తిగా పనిచేయడం మానేసినట్లయితే, పూర్తిగా వర్కింగ్ కండిషన్ లో లేకపోతే ఏమవుతుంది అని ఇక్కడ ఉంది. సో మరి అయితే చూడండి, మన రెండు మూత్రపిండాలు పనిచేయనట్లయితే మనకేమవుతుందంటే మన బాడీలో ఎక్సెస్ ఆఫ్ వాటర్ స్టోర్ అవుతుంది, అక్యుములేషన్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్స్ అండ్ స్టోర్ ద ఎక్సెస్ ఆఫ్ వాటర్. మన బాడీలో ఎక్కువ మొత్తంలో అదనపు నీరు స్టోర్ అయ్యి ఉంటుంది. అంటే కిడ్నీలు ఏం చేస్తాయి, ఎక్సెస్ ఆఫ్ వాటర్ బయటికి ఎలిమినేట్ చేస్తాయి కదా. మరి ఆ కిడ్నీస్ ఫంక్షన్ సరిగా లేనప్పుడు ఆ బయటికి పోవాల్సినటువంటి వాటర్, ఎక్సెస్ ఆఫ్ వాటర్ మొత్తం కూడా మనకి బాడీలోనే స్టోర్ అయి ఉంటాయి. అదేవిధంగా వేస్ట్ మెటీరియల్స్ కూడా మన బ్లడ్ లోనే లేకపోతే బాడీలోనే ఉంటాయి. సో కాబట్టి కిడ్నీస్ పనిచేయకపోతే ఏమవుతుందంటే బాడీ ఈజ్ ఫిల్డ్ విత్ ఎక్స్ట్రా వాటర్ అండ్ వేస్ట్ మెటీరియల్స్. తర్వాత ఇంకేమవుతుందంటే స్వెల్లింగ్ ఆఫ్ లెగ్స్ అండ్ ఫేస్, కాళ్ళు చేతులు ఉబ్బిపోతాయి. స్వెల్లింగ్ ఆఫ్ లెగ్స్, హ్యాండ్స్, ఫీట్, ఫేస్, ఇవన్నీ కూడా కాళ్ళు చేతులు మొహము ఇవన్నీ కూడా ఉబ్బిపోవటం జరుగుతుంది. తర్వాత వచ్చేసి దే ఫీల్ టైర్డ్ అండ్ వీక్, బాగా నీరసంగా అలసటగా కనిపిస్తూ ఉంటారు. దే ఫీల్ వెరీ టైర్డ్ అండ్ వీక్, నీరసంగా ఉంటారు, బలహీనంగా కనిపిస్తూ ఉంటారు. సో ఇవి దీనికి సంబంధించినటువంటి సిమ్టమ్స్. మరి ఈ కండిషన్ ని ఏమంటారు అంటే ఈఎస్ఆర్డి అంటారు, ఎండ్ స్టేజ్ రేనల్ డిసీజ్. ఎండ్ స్టేజ్ రేనల్ డిసీజ్ అని పిలుస్తారండి. మరి దీనికి ఇంకో పేరు ఏంటంటే యూరేమియా. ఎండ్ స్టేజ్ రేనల్ డిసీజ్ ఇంకో పేరు ఏంటి అంటే యూరేమియా. అంటే రెండు మూత్రపిండాలు పనిచేయనటువంటి పరిస్థితిని యూరేమియా అంటారు. ఆ యూరేమియాకి ఇంకో పేరు ఏంటి అంటే ఈఎస్ఆర్డి, ఎండ్ స్టేజ్ రేనల్ డిసీజ్. ఇదండి ఈ పేజీలో ఉన్నటువంటివి. దీని మీద ఇప్పుడు మనం క్వశ్చన్స్ అనేవి ఎట్లా ఫ్రేమ్ అవుతాయి అనేటటువంటిది చూద్దాం. ఫస్ట్ దీంట్లో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద కలర్ ఆఫ్ ద యూరిన్, యూరిన్ ఎల్లో కలర్ లో ఉండడానికి కారణమైనటువంటి ఏమిటి, ఏ పదార్థం వల్ల యూరిన్ అనేది ఎల్లో కలర్ లో ఉంటుంది. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద కలర్ ఆఫ్ ద ఎల్లో కలర్ ఆఫ్ ద యూరిన్, మూత్రం పసుపు రంగులో ఉండడానికి కారణం ఏంటి. ఆప్షన్స్ తీసుకున్నట్లయితే మనకి యూరియా, యూరిక్ ఆమ్లం, తర్వాత క్రియాటిన్, యూరోక్రోమ్. రైట్ కదా. మనకి ఆప్షన్స్ అనేది 4 ఆప్షన్స్ ఇస్తాడు ఇక్కడ మనకి. ఫస్ట్ ఈ పారాగ్రాఫ్ లోనే, అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్ లోనే క్వశ్చన్స్ అనేవి ఎట్లా ఉన్నాయి అనేది ఇక్కడ మనం చూద్దామండి. ఇది చూస్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది. క్వశ్చన్స్ అనేవి ఏ రకంగా అడిగినా కానీ మనం ఆన్సర్ చేయగలుగుతాం. మూత్రం పసుపు రంగులో ఉండడానికి కారణం ఏంటి, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద ఎల్లో కలర్ ఆఫ్ ద యూరిన్. ఆన్సర్స్ యూరియా, యూరిక్ యాసిడ్, క్రియాటిన్, యూరోక్రోమ్. సో దీనికి సరైన సమాధానము యూరోక్రోమ్. ఓకే, నెక్స్ట్ చెప్పే మనం తినేటటువంటి ఫుడ్ లో ఒక పర్సన్ ఎక్కువ మొత్తంలో ప్రోటీన్స్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకున్నాడు. మరి ఎక్కువ మొత్తంలో ప్రోటీన్స్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకున్నట్లయితే
అతని యూరిన్ లో ఉండేటటువంటి మేజర్ కాంపోనెంట్ ఏముంటది? ఇఫ్ వన్ పర్సన్ takes large quantity of proteins like chicken, mutton, what is the major element present in urine? అతని యూరిన్ లో ఉండేటటువంటి మేజర్ కాంపోనెంట్ ఏంటి? సాల్ట్స్, లవణాలు, ఆప్షన్ బి యూరియా, ఆప్షన్ సి చక్కెర, ఆప్షన్ డి వాటర్, నీరు. సో దీనికి సరైన సమాధానము లవణాలు, యూరియా, చక్కెర, నీరు. సో దీనికి సరైన సమాధానము యూరియా. చెప్పాం కదా మనం ఎక్కువగా ప్రోటీన్స్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకున్నప్పుడు అవి ఏమవుతుందంటే లివర్ లో డిఅమైనేషన్ ప్రాసెస్ జరిగి మనకి ఏం తయారవుతుందంటే యూరియా తయారవుతుంది. సో కాబట్టి ప్రోటీన్స్ ఎక్కువగా తిన్నటువంటి ఫుడ్ ఉన్నటువంటి తింటే మనకి ఎక్కువగా ఎలిమినేట్ చేసేటటువంటి యూరిన్ లో యూరియా కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, ఒక వ్యక్తి కార్బోహైడ్రేట్లు లేదా పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్నటువంటి ఆహారం తీసుకున్నట్లయితే అతని మూత్రంలో ఉండేటటువంటి అధిక పరిమాణంలో ఉండేటటువంటి మూల పదార్థం ఏది? ఇఫ్ ఎ పర్సన్ టేక్ ఏ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, వాట్ ఈస్ ద మేజర్ ఎలిమెంట్ ప్రెసెంట్ ఇన్ యూరిన్? ఆ యూరిన్ లో ఉండేటటువంటి మేజర్ ఎలిమెంట్ ఏంటి? గ్లూకోజ్, వాటర్, నెక్స్ట్ సాల్ట్స్, నెక్స్ట్ యూరిక్ యాసిడ్. ఓకే, సో దీనికి సరైన సమాధానము చెప్పాం కదా, మనం కార్బోహైడ్రేట్స్ తీసుకున్నట్లయితే ఎక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకుంటే అతను ఎలిమినేట్ చేసేటటువంటి ఫుడ్ లో ఉండేటటువంటిది ఎక్కువగా ఏంటంటే గ్లూకోజ్ కంటెంట్ ఉంటుంది. నెక్స్ట్, ఇఫ్ ఏ పర్సన్ టేక్ ఏ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ ఫ్రూట్ జ్యూసెస్ అండ్ వాటర్, ఒక పర్సన్ ఎక్కువ మొత్తంలో ఫ్రూట్ జ్యూస్, పండ్ల రసాలు, తర్వాత వాటర్ కంటెంట్ ఉన్నటువంటి ఫుడ్ మెటీరియల్స్ ఎక్కువగా తీసుకున్నప్పుడు అతనికి యూరిన్ లో ఉండేటటువంటి మేజర్ ఎలిమెంట్ ఏమి ఉంటుంది? ఎక్కువ మొత్తంలో ఎక్స్క్రీడ్ చేసేటటువంటిది ఏముంటది? యూరియా, యూరిక్ యాసిడ్, గ్లూకోజ్, వాటర్. సో దీంట్లో సరైన సమాధానము వాటర్, నీరు. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ యూరిన్ ఇన్ హ్యూమన్ యూరిన్? వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ ఇన్ హ్యూమన్ యూరిన్? మానవుడు విసర్జించేటటువంటి మూత్రంలో ఉండేటటువంటి నీటి యొక్క శాతం ఎంత? 96%, 86%, 80%, 70%. సో దీనికి సరైన సమాధానము 96% ఆఫ్ వాటర్. ఎక్స్క్రీడ్ చేసేటటువంటి యూరిన్ లో ఉండేటటువంటి వాటర్ కంటెంట్ ఎంత ఉంటుంది అంటే 96% ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ఆర్గానిక్ మెటీరియల్స్ ఇన్ ఎక్స్క్రీటెడ్ యూరిన్? ఎక్స్క్రీడ్ చేసేటటువంటి యూరిన్ లో ఆర్గానిక్ మెటీరియల్స్, కర్బన పదార్థాల శాతం ఎంత ఉంటుంది? 1.5, 2.5, 3.5, 4.5. సో దీనికి సరైన సమాధానము 2.5. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద రాంగ్ స్టేట్మెంట్ బిలాంగ్స్ టు ద యూరిన్. మూత్రానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఐడెంటిఫై ద రాంగ్ స్టేట్మెంట్ బిలాంగ్స్ టు ద యూరిన్. యూరిన్ సంబంధించినటువంటి రాంగ్ స్టేట్మెంట్ ఏంటి అని అడిగినప్పుడు మనకి దీంట్లో చూడండి, యూరిన్ కంటైన్స్ 96% వాటర్, 96% నీరు ఉంటుంది. ఫస్ట్ పాయింట్. 2.5% ఆర్గానిక్ మెటీరియల్స్, 2.5% కర్బన పదార్థాలు ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ పాయింట్, 1.5% ఇనార్గానిక్ సబ్స్టెన్సెస్, 1.5% అకర్బన పదార్థాలు ఉంటాయి. నెక్స్ట్ ఫోర్త్ స్టేట్మెంట్, యూరిన్ ఈజ్ ప్రజెంట్ ఆల్వేస్ ఇన్ ఆల్కలైన్ నేచర్. ఇది ఎప్పుడు క్షారయుతంగా ఉంటుంది, క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. సో దీంట్లో రాంగ్ స్టేట్మెంట్ గుర్తించండి. సో దీంట్లో రాంగ్ స్టేట్మెంట్ ఏంటి అంటే చూడండి, ఫస్ట్ 96% వాటర్ ఉంటుంది, రైట్ స్టేట్మెంట్, కరెక్ట్ స్టేట్మెంట్. 2.5% ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ ఉంటాయని చెప్పాం, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ 1.5% ఇనార్గానిక్ కాంపోనెంట్స్ ఉంటాయని చెప్పాం, సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఫోర్త్ స్టేట్మెంట్ తీసుకున్నట్లయితే డి స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు అంటే అక్కడ మనకి యూరిన్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఆల్కలైన్ నేచర్ అని అన్నాడు. మూత్రం ఎప్పుడు కూడా క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది అన్నాడు, కానీ ఇది రాంగ్ స్టేట్మెంట్. అంటే దాంట్లో ఫస్ట్ ఎట్లా ఉంటుంది, ఇట్ ఈస్ ఫస్ట్ ఇన్ యాసిడిక్ నేచర్ అండ్ గ్రాడ్యువల్లీ ఇట్ కన్వర్ట్స్ ఇంటూ ఆల్కలైన్ నేచర్. ఫస్ట్ ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉండి